ఆపరేషన్ సింధూర్పై మీ ఒపీనియన్ ఏంటంటారు? ఒపీనియన్ ఏముంటుందమ్మా, ఖచ్చితంగా చేయాల్సిందే. చాలా దేశాలు ప్రయత్నం చేశాయి, కానీ ఆ వీర గౌరవం మనకు దక్కింది. నిజంగా ఈ సందర్భంగా భారత సైనికులకు ముందుగా పాదాభివందనం తెలియజేసుకుంటూ, అలాగే భారత్ మాతకి జై అని నినదిస్తూ ఈ ఘనకార్యాన్ని సాధించినటువంటి భారతదేశం చరిత్రలో నిలిచిపోబోతుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో దేశాలు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని చెప్పడమే కానీ మోపిన ఏకైక దేశం భారతదేశం. నిజంగా ఉగ్రవాదులను మట్టుబెట్టాలని దృఢ సంకల్పంతో ముందడుగేసిన దేశం భారతదేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చర్యని గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ ముస్కరులు, ఈ దొంగ నా కొడుకులు దొంగ దెబ్బ తీస్తూ ప్రపంచ దేశాలని గడగడలాడిస్తున్నటువంటి ఈ పాకిస్తానీ ఉగ్రవాద నా కొడుకులు నిజంగా వాళ్ళని ఎక్కడ కూడా క్షమించకూడదు. కాబట్టే వేళ మన దేశం ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అన్యాయం ఇప్పుడు సింధూరని పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే 26 మంది ఆడపడుచుల సింధూరాన్ని తుడిచేసినటువంటి ముస్కరులు మొన్న జరిగినటువంటి పుల్వామా దాడిలో. కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని పెట్టి సక్సెస్ చేశారు. పెహల్గాం ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి దాన్ని సాహసోపేతంగా సక్సెస్ చేసిన దేశం మన దేశం. కాబట్టి అలాంటి ముస్కరుల్ని ఉపేక్షించవద్దు. అవసరమైతే యుద్ధం చేయాల్సిందే. యుద్ధంలో అవసరమైతే మనలాంటి వాళ్ళు కూడా పాల్గొనాలి. ఖచ్చితంగా మళ్ళీ ఉగ్రవాది అనేవాడు ప్రపంచంలో ఎక్కడ కనపడకూడదు, మట్టుబెట్టాల్సిందే. అలాంటి పిచ్చ నాటకాలు చెప్తే చైనా కూడా ఇందులో ఇరుక్కోవాల్సిందే. చైనా ఒకటి మనకు సపోర్ట్ లేకపోతే మనకు అమెరికా లేదా, రష్యా లేదా? అలాగైతే ప్రపంచ యుద్ధమే వస్తుంది. అంటే ఎంత నీచమైనటువంటి ఆలోచన చేస్తుందంటే చైనా ఉగ్రవాదికి సపోర్ట్ చేస్తుందంటే వాడేంటి అంత నీచమైన చండాలపై నా కొడుకనే అర్థం. ఉగ్రవాదికి ఎవడో సపోర్ట్ చేయడండి. ఉగ్రవాది అంటే ఎవడు? అన్యాయంగా ప్రాణం తీసేవాడు ఉగ్రవాది. అన్యాయంగా మనుషుల ప్రాణాలని హరించేవాడు ఉగ్రవాది. అంతేగాని ఉగ్రవాదికి సపోర్ట్ చేస్తున్నాడంటే వాడెంత నీచుడో. ఇప్పుడు ఉగ్రవాదాన్ని ఎంచివేయాలని గత 50 సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితితో పాటు పోరాడుతూనే ఉంది కదా. ముందడుగు మనం వేస్తున్నాం. ఇప్పుడు ప్రతిసారి కూడా మనమే దాడి జరిగినప్పుడు మాత్రమే ప్రతిదాడి చేస్తున్నాం, కానీ మనమే అన్యాయంగా ఎవరి మీద వెళ్ళి పడిపోయి కొట్టేట్లేదు కదా. కాబట్టి ఈ దాడిని ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయరండి. అన్ని దేశాలు మన వైపే ఉన్నాయి. కారణం ఏంటి? ఉగ్రవాదం మన అవతల సన్నాసులకు తెలియదా? ఉగ్రవాద దేశం అని పాకిస్తాన్ ఉగ్రవాద దేశమే కదా. అది జగమెరిగిన సత్యం. పాకిస్తానే కదా పెంచి పోషిస్తుంది ఉగ్రవాదుల్ని. అలాంటప్పుడు ఎవడో అవలేగా మాట్లాడాడు, మనం ఎందుకు అనుకోవాలి? ఈసారి మాత్రం తప్పనిసరిగా మన భారతదేశం ప్రభుత్వం, మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఉగ్రవాద నిర్మూలన జరిగి తీరుతుందంతే. ఆపరేషన్ ఇంకా అయిపోయినట్లేనా? మిగిలి ఉన్నాయి. ఆపరేషన్ అంత తొందరగా అయిపోదమ్మా. ఆ ముస్కర్లు అందరూ దొరకాలి. ఒకవేళ వాళ్ళు కానీ మనకి సఖ్యతగా వస్తే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులు మొత్తం మన దేశానికి అప్పగించాలి. వాళ్ళకి తగిన శిక్ష వేయాలి మన దేశం. అంతవరకు ఈ పోరాటం ఆగదు. అవసరమైతే యుద్ధానికి కూడా మన వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. దానికంటే గొప్ప సక్సెస్ ఇది. అటు ఇటు తేల్చుకోవడానికి మోడీ గారు సిద్ధమైపోయారు. ఎందుకంటే మన దేశం మొత్తం కలిపి అసలు అటు ఇటు తేల్చాలి. ఈ ఉగ్రవాదం ఏంటి, ఈ దరిద్రం ఏంటి మనకని చెప్పి అనుకుంటుంది మన దేశం. కాబట్టి ఈసారి వదిలిపెట్టే సమస్య లేదు. ఒకవేళ లేదు నీతిమాలితనంగా వచ్చి పాకిస్తాన్ మన దేశం మీద యుద్ధానికి వస్తే తగిన గుణపాఠం ఖచ్చితంగా మన దేశం చెప్తుంది. వాళ్ళకి బుద్ధి ఖచ్చితంగా వస్తుంది.